హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చనా దాల్ అండ్ ప్రాన్స్ కర్రీ వండుతామండి. దానికోసం మెటీరియల్స్ ఏంటో ఒకసారి నోట్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా, ఇవి ఒకసారి నోట్ చేసుకున్న తర్వాత ప్లేట్లో నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. ప్రాన్స్ అనేవి శుభ్రం చేసేసుకున్నానండి. వీటిని మనం ఏదైనా చారు పెట్టుకున్నప్పుడు వీటిని వండినప్పుడు చాలా బాగుంటుంది. నేను శనగపప్పు అనేది ముందుగా ఉడకబెట్టేసుకున్నానండి, త్వరగా అయిపోతుందండి. స్టవ్ వెలిగించుకొని అందు మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుని బాగా మరిగిన తర్వాత మనం ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అనేవి బాగా వేసి దూరగా వేయించుకోవాలండి. అలా వేయించుకున్న తర్వాత నేనైతే ఫస్ట్ ప్రాన్స్ వేసేస్తున్నానండి. అలా వేసినప్పుడు ఆల్రెడీ మనకి శనగపప్పు అనేది ఉడికింది కాబట్టి నేను అందుకని రొయ్యలు వేసేసుకుంటున్నానండి ఫస్ట్. అలా వేసుకున్న తర్వాత అవి రొయ్యలు అనేవి ఫ్రై అయిన తర్వాత మనం శనగపప్పు అనేది వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళొచ్చు. చూస్తారు కదండి, మనకు ఆనియన్స్ అనేవి రెడీ అయిపోతున్నవి. ఇలా రెడీ అయిన వెంటనే చూస్తున్నారు కదా, ప్రాన్స్ అనేవి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం శనగపప్పు వేసి బాగా ఫ్రై చేసుకుందామండి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళొచ్చు. మనకి శనగపప్పు కూడా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, గరం మసాలా, అందులో కారం, సాల్ట్ అన్నీ యాడ్ చేసేసుకొని కొంచెం చిటికెడ పసుపు కూడా యాడ్ చేసుకొని, అంత కారం అయితే సరిపోతుంది. ఇంకా తగ్గించుకుంటే తగ్గించుకోవచ్చండి. అలా యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది వేసేసుకొని కారం అది యాడ్ చేసిన తర్వాత ఇంకొక 5 మినిట్స్ బాగా ఫ్రై అవనిచ్చానండి. అలా అయిన తర్వాత నేను అందులో వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత 10 మినిట్స్ హై ఫ్లేమ్, 10 మినిట్స్ లో ఫ్లేమ్ పెడితే మనకి ఆయిల్ అనేది బయటకు వస్తుంది. అలా వచ్చినట్టయితే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. చూస్తున్నారు కదా, ఆయిల్ కొంచెం కొంచెం బయటకు వస్తుంది కదా. ఇలా వస్తున్నప్పుడు ఇంకొక 5 మినిట్స్లో మన కర్రీ అనేది ఈజీగా రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, చాలా ఈజీగా పప్పు రొయ్యల కూర అనేది రెడీ అయిపోయింది మనకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, కామెంట్ and subscribe my channel.